హాయ్ ఆల్. ఈరోజైతే మేము బొంగులో చికెన్ అయితే చేసుకుంటున్నాము. ఈ బొంగులు అయితే మా బ్రదర్ వాళ్ళు మేము ఊరికి వచ్చామని చెప్పి తీసుకొచ్చి పెట్టున్నారనమాట. మేము వస్తాము అని చెప్పి. సో మేము అందరం కలిసి ఊరినే ఫన్గా అయితే మేము చికెన్ తీసుకొని వచ్చుకొని ఇట్లాగా బొంగులో వచ్చేద్దాము అనుకుంటున్నాం అనమాట. ఇవన్నీ అరకు సైడ్ వాటిల్లో చేస్తుంటారు కదా ఎక్కువ. అలా అయితే ఇక్కడ మేము ట్రై చేస్తున్నాం. ట్రై కాదు, ఆల్రెడీ ఒకసారి 2 times అయితే చేసుకున్నాము. చాలా బాగుంది. సో మళ్ళీ ఇంకొకసారి అయితే చేసుకుంటున్నాం కదా, ఇది ఒక మెమరీగా ఉంటుందని మళ్ళీ దీన్ని అయితే రికార్డ్ చేసుకుంటున్నాం అనమాట. మా సిస్టర్ మా బ్రదర్ వాళ్ళు అందరం కలిసి మేము ఇప్పుడు మా హర్ష వాళ్ళ ఊరికి అయితే వచ్చాము. అక్కడైతే ఇట్లాగా మొత్తం బాగుంటుంది అనమాట, తోటల్లాగా ఇల్లు మధ్యలో. మాకు ఇలా పొలాలు ఇవన్నీ చూస్తుంటే ఒక హ్యాపీనెస్ అనమాట. ఇట్లా మేము అందరం వచ్చి కలిసి కూర్చొని ఇవన్నీ చేసుకుందామని చెప్పి అయితే చేసుకుంటున్నాము. ఏం లేదు, చికెన్ అయితే 1 kg తీసుకొని దీంట్లో అయితే ఒక గరం మసాలా, చికెన్ మసాలా అండ్ ధనియాల పొడి, కొంచెం అయితే చెక్క, మొగ్గ, యాలక్కాయలు ఇవన్నీ కొంచెం దంచుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట. ఉప్పు, కారము అది కూడా మన టేస్ట్కి తగ్గట్టు. మాకైతే ఒక 3 spoons పట్టింది. ఒక 2 spoons సాల్ట్ అయితే వేసాము. మేము కేరళ నుంచి అయితే లాస్ట్ టైము స్పైసెస్ తెచ్చుకున్నాం కదా, అవి అయితే దంచి అవి అరోమా బాగుంటుంది కదా అని స్మెల్ చూస్తున్నాం అనమాట. చాలా బాగుండింది. ఇట్లాగా మ్యారినేట్ చేసేసి కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు, దాంట్లో ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసేసుకొని అప్పుడు మనం కలిపి పెట్టేసుకోవాలి. మేము ఫుడ్ కలర్ కూడా కొంచెం వేస్తున్నాం అనమాట. మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు. మేమైతే ఇంకా అందరం తింటాం కదా, ఊరినే కొంచెం రెస్టారెంట్ స్టైల్లో ఉండాలన్నట్టుగానే చేసుకున్నామని. ఇంకా కొత్తిమీర కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని అది బాగా మ్యారినేట్ చేసి అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామని బాగా కలిపేస్తున్నాము. తర్వాత ఒక 15 minutes అయితే దీనికి రెస్ట్ ఇస్తాము. ఎంత బాగా మసాజ్ చేస్తే పీసెస్కి అంత టేస్ట్ ఉంటుంది. మాకు చికెన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మా ఫన్కి అయితే ఏం తక్కువ లేదనమాట. ఇంకా అందరం కలిసి కూర్చోన్నాం కాబట్టి ఇంకా ఫన్ అయితే ఇంకో వేరే లెవెల్లో ఉండింది అంతే. ఈ బొంగులు అయితే పాపం వాళ్ళే కట్ చేసి అవంతా చేసి పెట్టారనమాట. ఇలా పల్లెటూరులో చుట్టుపక్కల పచ్చని పొలాల్లో ఇలా చేసుకుంటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మాకైతే మాత్రం సిటీస్లో అదే ఉంటాం కదా, మాకు అంత ఎప్పుడూ ఉండదు. ఇలా ఊర్లోకి వచ్చినప్పుడు అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము కూడా అందుకనే మా ఇల్లు కూడా బ్యాక్ యార్డ్ అంతా మాకు కూడా పొలాలంతా కనిపిస్తుంటాయి. నాకు నేచర్ అంటే చాలా పిచ్చి. సో అలా చూసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేయడం అనేది ఒక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఇక్కడున్న ఆనందం అయితే అక్కడ రాదు. నాకైతే ఇలాంటి నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట. నాలాంటి మీరు కూడా ఎవరైనా ఉన్నారా?